నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ. ఏలూరులో లోక్ అదాలత్ను ప్రారంభించిన జిల్లా జడ్జి శ్రీదేవి. కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటికి టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు మద్దిపాటి నాగేశ్వరరావు స్పష్టం. ఈ నెల 11వ తేదీన రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. వివరాలు వెల్లడించిన అసిస్టెంట్ గవర్నర్ దాకరపు కృష్ణ. పురపాలక సంఘానికి చెల్లించాల్సిన పన్నుల్ని సకాలంలో చెల్లించాలి. పట్టణ ప్రజలకు మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ విజ్ఞప్తి. వ్యయ ప్రయాసం లేకుండా లోక్ అదాలత్ ద్వారా కేసులో సత్వర న్యాయం పొందవచ్చని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని శ్రీదేవి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడారు. కోర్టులో నానాటికి కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో కక్షిదారులకు లోక్ అదాలత్ ఒక వేదిక అని అన్నారు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకున్న కేసులకు సుప్రీంకోర్టులో కూడా అప్పీలు ఉండదని వివరించారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె రత్నప్రసాద్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోని సీతారాం తదితరులు పాల్గొన్నారు. లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ ఒక చట్టం ఉంది. అందరూ కూడా ఎవరి వంతు సహకారం వాళ్ళు అందిస్తున్నారు మ్యాటర్స్ చేయడానికి. అలాగే ప్రెస్ అండ్ మీడియా వాళ్ళు కూడా ఇది పబ్లిష్ చేయడం వల్ల ఈ పర్టికులర్ డేట్లో లోక్ అదాలత్ ఉంది, అందరూ కేసెస్ సత్వరంగా పరిష్కారం చేసుకోవాలని మెసేజ్ కన్వే చేయడం వల్ల అందరూ సర్వీస్ చేస్తున్నట్టే. ఇప్పుడు ఇంతవరకు వక్తలు చెప్పిందంతా నేను అడాప్ట్ చేస్తూ నేను చెప్పదలుచుకున్న దానిలో ఒక భాగంగా తీసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మన లైఫ్లో సర్వీస్ అంటూ చేయాలండి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సర్వీసెస్. ఒక గ్రాడ్యుయేట్ ఏంటంటే ఈ మధ్య ఒక స్పీచ్లో విన్నాను. ఆమె స్పిరిచువల్ లీడర్స్ ఉంటారు, వాళ్ళు చెప్పిన స్పీచెస్ వింటూ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి పేషెంట్స్ వస్తే వాళ్ళ పర్టికులర్స్ అన్ని ఫీల్ చేసి ఇవ్వడం, అలా ఎవ్రీడే ఆ పని చేస్తుండేదంట. స్టూడెంట్ అమ్మాయి ఏదో డిగ్రీ ఏదో చదువుతుంది, ఆమెకు తోచిన సేవ తను చేస్తుంది. అదేవిధంగా మన న్యాయవాదులు, న్యాయమూర్తులు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా మ్యాటర్స్ సెటిల్ చేయడంలో వాళ్ళ వంతు వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని లిటిగెంట్ పబ్లిక్ అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా స్టాఫ్ మెంబర్స్ కూడా వాళ్ళకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని టీడీపీ నాయకులు మద్దిపాటి నాగేశ్వరరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 63వ బూత్ నందు సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడారు. తమ పార్టీ అధిష్టానం మేరకు ప్రభుత్వ పాలనపై ప్రజల ఇండ్ల వద్దకు వెళ్లి అభిప్రాయ సేకరణ చేస్తున్నామన్నారు. గడిచిన సంవత్సర కాల పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వివరించారు. అదేవిధంగా స్థానిక సమస్యల్ని తమ దృష్టికి తీసుకొచ్చారని వీటిని కూడా పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెన్మర్తి రామ్కుమార్, కోటగురి ప్రమీల, చేను ప్రసాద్, కన్నా శ్రీదేవి, చిట్టూరి బాపినీడు, కొత్తూరి సతీబాబు, పంపాని మంగేశ్వరి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, తెలుగుదేశం. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు 27వ వార్డులో 63వ బూత్లో సుపరిపాలన తొలి అడుగు భాగంగా ఈ రోజున వార్డులో ఉన్నటువంటి కూటమి నాయకులందరం కలిపి మరి ఇంటింటికి వెళ్ళడం జరిగిందండి. మరి చాలామంది సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి అమ్మఒడి
పడేది ఒకరికే పడేదండి. ఇప్పుడు తల్లికి వందనం పెట్టి మా ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా పడిందని చెప్పి వాళ్ళు సంతోషం వ్యక్తం చేయటం. అలాగే గ్యాస్ సబ్సిడీ కింద మేము 2 బండ్లు బుక్ చేసుకున్నామండి. ఒకటి పడిందండి, ఇంకొకటి పడాలని ఒక సమస్య మా దృష్టికి తీసుకొచ్చారండి. అలాగే ఇంకా ఇతర అడిగితే మున్సిపాలిటీ శానిటేషన్ విషయంలో కానీ, మరి చెత్త తీసుకెళ్లే విషయంలో కానీ, ఇంకా ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలని ప్రజల్ని అడిగితే అన్నీ బాగానే ఉన్నాయండి, ఏది బాగోలేదంతా లేదండి. మరి అలాగే చంద్రబాబు నాయుడు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు కాంబినేషన్ ఎలాగుందని చెప్పి ప్రజలను అడిగితే చాలా బాగుందని, మరి పాడైపోయిన రాష్ట్రాన్ని మరి అనేక రకాలుగా కష్టపడి మరి ఈ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో, మోడీ గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మరి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి సుమారుగా సంవత్సరం పట్టింది. ఎందుకంటే రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఈ నెల 11వ తేదీన జరగనున్నట్లు రోటరీ అసిస్టెంట్ గవర్నర్ దాకరపు కృష్ణ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో రోటరీ నూతన కార్యవర్గ మొదటి సమావేశం శనివారం జరిగింది. నూతన అధ్యక్ష కార్యదర్శులు పెనుమర్తి సురేష్ బాబు, సంధ్యా ప్రవళిక దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంపై చర్చించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ గవర్నర్ దాకరపు కృష్ణ మాట్లాడారు. ఈ నెల 11వ తేదీన జరగబోయే నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు పాలపర్తి శ్రీనివాస్, చామర్తి శ్రీరాములు, కేఎల్ఎన్ ధనకుమార్, జిఏ ప్రసాద్, జవ్వాజు ఉమా మహేశ్వరరావు, నరం రేణుకా తిలక్, కె నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. స్థానికంగా ఉన్నటువంటి రోటరీ కమ్యూనిటీ హాల్ నందు రోటరీ సభ్యుల సమక్షంలో ఈ నెల 11వ తారీఖున జరగబోయే రోటరీ క్లబ్ 2025-26 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం గురించి చర్చించి తీర్మానించడం జరిగింది. రోటరీ డిస్ట్రిక్ట్ 3020 2025-26 గవర్నర్ శ్రీ కళ్యాణ్ చక్రవర్తి గారు, అలాగే పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీ భాస్కర్ రామ్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేస్తున్నారు. 2025-26 సంవత్సరానికి రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షునిగా పెనుమర్తి సురేష్ బాబు గారు, అలాగే కార్యదర్శిగా పెనుమర్తి సంధ్యా ప్రవళిక, ట్రెజరర్గా బండా సత్యనారాయణ గారితో కూడినటువంటి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం రోటరీ కమ్యూనిటీ హాల్ నందు 11వ తారీఖున శుక్రవారం అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఈ కార్యక్రమం గురించి సభ్యులందరూ కూడా చర్చించి ఈ రోజున తీర్మానించడం జరిగింది. ఈ నిర్వహణలో 2025-26 సంవత్సరానికి గాను రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం నుంచి ఈ నూతన కార్యవర్గం జూలై 1, 2025 నుంచి 30 జూన్ 2026 వరకు కూడా వీళ్ళ సారథ్యంలో సేవా కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతాయని చెప్పేసి తెలియజేస్తూ సెలవు. ప్రజల పురపాలక సంఘానికి చెల్లించాల్సిన పన్నుల్ని సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మీడియాతో మాట్లాడారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పట్టణంలో లోతట్టు ప్రాంతాన్ని గుర్తించి వర్షపు నీరు నిలవకుండా చర్యలు తీసుకున్నామన్నారు. అదేవిధంగా పారిశుద్ధ్య లోపం తలెత్తకుండా సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు. పట్టణంలో 9 కోట్ల రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 2 కోట్ల రూపాయలు మాత్రమే వసూలైందన్నారు. ఇంకా 7 కోట్ల రూపాయలు బకాయి ఉందన్నారు. అదేవిధంగా వాటర్ ట్యాక్స్ సంబంధించి 3 కోట్ల రూపాయలు వసూలు కావాల్సి ఉందన్నారు. కావున ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కమిషనర్ కోరారు. గత 3 రోజులుగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనము ఏవైతే లో లెవెల్ ఏరియాను గుర్తించడం జరిగింది, వాటికి నీళ్ళు ఎలా స్టోర్ కాకోకుండా ఎప్పటికప్పుడు ఫ్లో జరిగేట్టుగా చేయడం జరిగింది. గత 3 రోజులుగా లైట్ల మెయింటెనెన్స్ లేదు కాబట్టి, ఎందుకంటే విద్యుత్ సరఫరా ఉంటుంది కాబట్టి ఫోన్లు ఎక్కడానికి వీలు కాదు కాబట్టి కొన్ని లైట్లు పోయాయి. అదేవిధంగా కొన్ని బాక్సెస్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. వాటినంతా రెక్టిఫై చేసి వర్షం తగ్గిన మరుక్షణమే అన్ని లైట్లు వెలిగించగలమని తెలియజేస్తున్నాను. అదేవిధంగా శానిటేషన్ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శానిటేషన్ సిబ్బంది వర్షంలో కూడా డోర్ టు డోర్ కలెక్షన్ కావచ్చు, రోడ్ల స్వీపింగ్ కావచ్చు, వాటిని డంపింగ్ యార్డ్ తరలించవచ్చు చేస్తున్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా నేను ప్రజలకు ఒకటే కోరుతున్నాను, ఈ వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఒకరోజు లేట్ అయినా కూడా మీ ఇంటి దగ్గరే పెట్టుకుని చెత్త మా వెహికల్స్ వచ్చినప్పుడు ట్రైసైకిల్స్ కానీ ఆటోలు కానీ పుష్ కార్ట్ కానీ వచ్చినప్పుడు వాళ్ళకి అందించి
మీరు మాకు సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే మీరు బయట వేస్తే మరుక్షణమే ఈ వర్షానికి కుళ్ళిపోయి బ్యాడ్ స్మెల్ వచ్చేసి ప్రజలకు అంటురోగాలు వస్తాయి. కాబట్టి మీరు మా సిబ్బందికి మాత్రమే అందజేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జంగారెడ్డి పురపాలక సంఘంలో దాదాపు 1,60,00,000తో వర్కులు జరుగుతున్నాయి. వాటిలో భాగంగా సుబ్బంపేట రోడ్డు ఒక 80 లక్షలతో డెవలప్ చేస్తున్నాము. ఇంకా 80 లక్షలు వివిధ ప్రాంతాల్లో పైప్ లైన్స్ వేయడం జరుగుతుంది. ఇప్పుడు పైప్ లైన్ తీస్తున్నాము, అది ఎందుకు తీస్తుందో ఏం కొత్త ప్రజలకు ఒకటి ఇదిగా ఉంది. కానీ అన్ని పైప్ లైన్లకు మాత్రమే ఎక్కడైతే అన్సర్వ్డ్ ఏరియాలు ఉన్నాయో వాటికి పైప్ లైన్లు వేస్తూ ఉన్నాము. అదేవిధంగా రాబోయే కాలంలో 4 కోట్లతో వివిధ రోడ్లను డెవలప్ చేయడానికి కౌన్సిల్ ఆమోదం పొందింది. కౌన్సిల్ ఆమోదం పొందిన తర్వాత టెండర్ పిలిచాము. టెండర్ కూడా పార్టిసిపేషన్ చేశారు. వాటిని అభివృద్ధి పథంలో తీసుకోవడానికి కృషి చేస్తున్నాము. ఈ సందర్భంగా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాము. దాదాపు మనకు 9 కోట్ల రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్ ఉన్నది. వాటిలో ఇంతవరకు 2 కోట్ల రూపాయలు మాత్రమే వసూలైంది. 7 కోట్ల రూపాయలు వసూలు కావాల్సి ఉన్నది. ఈ జూలై ఎండింగ్ లోపల మీరు చెల్లిస్తే ఫస్ట్ విడతకు మీకు ఎలాంటి వడ్డీ పడదు. కాబట్టి మీరు ఈ సందర్భంగా ఒకటి తెలియజేస్తున్నా, ఈ జూలై ఎండింగ్ లోపల మొదటి 6 నెలల పన్ను చెల్లించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకొని ఎలాంటి వడ్డీ పడకోకుండా ముందుగానే చెల్లించవలసిందిగా ఈ సందర్భంగా ప్రజలకు కోరుతున్నాను. అదేవిధంగా వాటర్ ట్యాక్స్ 3 కోట్ల రూపాయలు ఉంది, అది కూడా చెల్లించవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే దాదాపు 3 కోట్ల నుంచి 4 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ అవుతుంది. బోర్లకు కావచ్చు, కరెంటు బిల్లులకు కావచ్చు, పంప్ ఆపరేటర్లకు శాలరీ రూపంలో కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, ఇదంతా చెల్లించడానికి మన పన్నులే ఆధారం. కాబట్టి ప్రజలందరూ పన్నులు చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధిని తోడ్పడవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 9వ తేదీన తలపెట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ధర్మణ స్మారక భవనంలో కార్మిక ప్రజా సంఘాల అఖిలపక్ష సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న కార్మిక హక్కుల్ని హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వ విధానాలను జూలై 9వ తేదీన దేశవ్యాప్త సమ్మెను తలపెట్టడం జరిగిందన్నారు. కావున అన్ని వర్గాల ప్రజలు ఈ సమ్మెకు మద్దతు తెలిపి విజయవంతం చేయాలని కోరారు. సిఐటియు పట్టణ కార్యదర్శి పి సూర్యారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐటియుసి నాయకులు కుంచ వసంతరావు, సిపిఎం నాయకులు మానుకొండ జీవరత్నం, ఐఎఫ్టియు నాయకులు కెవి రమణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. అప్పుడే పుట్టిన మరియు నెలలు
తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. రమణ గోవింద అంటూ ద్వారక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన యాత్రికులు భక్తి విశ్వాసాలతో మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి వేలాది మంది యాత్రికులు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి సుమారు 2 గంటల సమయం పట్టింది. శ్రీవారి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో 5 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశ కంఠనశాలలో మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శన అనంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 120 జంటలు పాల్గొన్నారు. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ప్రపంచంలో జీవిత బీమా అందించే కంపెనీలో భారత జీవిత బీమా సంస్థ 4వ స్థానంలో ఉందని ఎల్ఐసి ఏఓఏ రాష్ట్ర కమిటీ కార్యదర్శి గొట్టపు రవికిషోర్ తెలిపారు. భీముడలు ఎల్ఐసి ఏఓఐ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం శనివారం. భీముడల శాఖ ఏఓఐ అధ్యక్షులుగా కమ్మెలి సుబ్బారావు, కార్యదర్శిగా తలగల్ల శ్రీనివాసరావు, కోశాధికారిగా చిమ్మకుర్తి హనుమంతరావు, ఈసీ సభ్యులుగా 11 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడారు. ఏజెంట్ నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై నిరంతరం పోరాటం చేస్తామన్నారు. ఈ క్రమంలో జూలై 9న దేశవ్యాప్తంగా కార్మిక కర్షక హక్కుల సాధనపై ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టినట్లు రవికిషోర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీబీకే దుర్గాప్రసాద్, పూజారి వెంకటరమణ, డోకల నాగేశ్వరరావు, పివి సత్యనారాయణ, ఎంవి లక్ష్మి, అప్పారావు, ఏఎస్ కిషోర్, బి శివకుమార్, ఎంబీఏ రమణ, యు ప్రశాంతి, సిహెచ్ రాజేష్ పాల్గొన్నారు. న్యాయం చేకూరుస్తానని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఒకవేళ మీరు వెళ్ళాలి, మీ ఇద్దరినే పంపిస్తున్నాం అని ఎవరన్నా సజెస్ట్ చేసినట్టయితే కనుక దానికి మట్టికి మీరు పార్టిసిపేట్ చేసేలాగా ఉండాలి. మొదటి బ్రాంచ్ మనం సభ్యత్వం కంప్లీట్ చేసిన మొదటి బ్రాంచ్. అయితే ఇంకో చిన్న విషయం ఏంటంటే మీకు అందరూ తిరిగి వచ్చేది మేము 93, 94 మాత్రమే రీచ్ అవ్వగలిగింది. అంటే ఇంకా కంప్లీట్ చేయవలసిన సభ్యులు ఉన్నారు. ఇక్కడ అంతకుముందమ్మా రవికిషోర్ గారు, రామ్మోహన్ గారు అందరూ తర్వాత ఇందులో రావడానికి నేను ఒక విధంగా ఇదే అప్పుడు నేను ప్రెసిడెంట్గా భవిష్యత్తులో దీనిలాగే ఐక్యమించాం కాబట్టి మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే ఉన్న దాంట్లో ఏకైక బ్రాంచి మన భీమవరం బ్రాంచ్. ఎందుకంటే హై కమిటీ నిర్ణయాలపై ఏదైతే నిర్మాణాలు అమలు పడుతున్నాయి మనం చేసేటువంటి ఫస్ట్ కర్తవ్యం. తొలి ఏకాదశిని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలోని విజయదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మార్షెట్టి రాధాకృష్ణ తెలిపారు. విజయదుర్గ అమ్మవారి ఆలయంలో ఘనంగా జరిగిన సమావేశంలో రాధాకృష్ణ మాట్లాడారు. తొలి ఏకాదశి పురస్కరించుకుని వాసవిమాత అమ్మవారి ఆలయం వద్ద నుండి కలశాలతో ముత్యాలమ్మ ఆలయం మీదుగా విజయదుర్గమ్మ ఆలయం వరకు శోభయాత్ర తలపెట్టామన్నారు. అనంతరం అమ్మవారు శాకంబరి అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాడ రామ్మోహన్ రావు, రామశెట్టి శ్రీనివాసరావు, గుడిమెట్ల యుగంధర్, ఎర్రం ఉదయ్ కుమార్, జల్లపల్లి శివకృష్ణ, చిన్ని జయలక్ష్మి, ఎర్రం గీతాకుమారి తదితరులు పాల్గొన్నారు.
రంగారెడ్డి నడిగొడ్డిన శ్రీ 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 మధ్యపోత మల్కత లింగేశ్వర శాఖ శ్రీ చక్ర సమేత శ్రీ 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 అమ్మవారి ఆలయంలో రేపు ఏకాదశి పురస్కరించుకొని అమ్మవారికి శాకంబరి అవతారం చేస్తున్నాము. తదుపరి అంబికా పరమేశ్వర గుడి కాడ నుంచి ముత్యాలం గుడి మీదుగా శ్రీ అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి భక్తులందరూ కూడా అమ్మవారికి బోనాలు తీసుకొని పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ ద్వారా కోరుచున్నాము. అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాము. జిల్లా వార్షిక రుణ ప్రణాళికలో కౌలు రైతులకు పంట రుణాలు ఇచ్చేందుకు 2,000 కోట్ల రూపాయలు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏలూరులో జరిగిన సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావుతో కలిసి శ్రీనివాస్ మాట్లాడారు. జిల్లా బ్యాంకర్లు విడుదల చేసిన వార్షిక వ్యవసాయ పంట రుణాల ప్రణాళికలో 8,396 కోట్ల రూపాయలు రైతులకు పంటలుగా ఇస్తున్నట్లు ప్రకటించారని గుర్తు చేశారు. 170% భూములు సాగు చేస్తున్న కౌలు రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలని చెప్పారు తప్ప నిర్దిష్టమైన కేటాయింపులు చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. పంటలు సాగు చేయని భూ యజమానులకు పంట రుణాలు మంజూరు చేసిన తర్వాత బ్యాంకర్లు కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వడం లేదన్నారు. ఎటువంటి హామీ లేకుండా సెల్ఫ్ డిక్లరేషన్ ఆధారంగా పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఏలూరు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల బ్యాంకర్లు రుణ ప్రణాళికలు విడుదల చేశారు. ఏలూరు జిల్లా రుణ ప్రణాళిక కూడా విడుదలైంది. మరి రుణ ప్రణాళికలో కౌలు రైతులకు నిర్దిష్టమైన కేటాయింపులు లేకుండా కౌలు రైతులు రుణాలు ఇవ్వాలని చెప్పేసే పద్ధతుల్లో జిల్లా కలెక్టర్ గారు బ్యాంకర్లు చెప్పినంత మాత్రాన కౌలు రైతులు రుణాలు అనే పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి ఈ జిల్లాలో పంటలు సాగు చేస్తున్న కౌలు రైతులకే పంట రుణాలు అందించేలాగా రుణ ప్రణాళికలో కనీసంగా 2,000 కోట్ల రూపాయలు కౌలు రైతులకు ప్రత్యేకంగా కేటాయించి ఆ రకంగా కౌలు రైతులకి ఈ ఖరీఫ్ సీజన్లో పంట రుణాలు అందించాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా కొత్త చట్టం తీసుకురావడం, కౌలు రైతులు కార్డులు ఇవ్వడం, రుణాలు ఇవ్వడం అనే ప్రక్రియని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించాలి. వ్యవసాయంలో కష్టపడుతున్న నష్టపోతున్న అన్నదాతలైన కౌలు రైతులను ఆదుకునే దానికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కాబట్టి రుణ ప్రణాళికలో ఎటువంటి కేటాయింపులు లేకుండా బ్యాంకులు రుణాలు ఇవ్వడం సాధ్యం కాదు. ఎందుకంటే ఆల్రెడీ భూ యజమాని రుణాలు తీసి ప్రాపర్టీస్ తీసేసుకున్న తర్వాత మరి ఆ ఛార్జ్ 1 ఛార్జ్ 1 ఫార్మర్ 1 ఛార్జ్ అని పెట్టి 1 సర్వే నెంబర్ 1 ఛార్జ్ అని పెట్టి ఆ రకంగా యజమానికి రుణాలు ఇచ్చిన తర్వాత కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు, మొండి చేసి చూపిస్తూ ఉన్నారు. మరి అట్లాంటి పరిస్థితుల్లో కౌలు రైతులను ఆదుకునే దానికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఆ రకంగా కౌలు రైతులందరికీ రుణాలు ఇచ్చే విధంగా కూడా చర్యలు ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ. ఏలూరులో లోక్ అదాలత్ను ప్రారంభించిన జిల్లా జడ్జి శ్రీదేవి. కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటికి టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు మద్దిపాటి నాగేశ్వరరావు స్పష్టం. ఈ నెల 11వ తేదీన రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. వివరాలు వెల్లడించిన అసిస్టెంట్ గవర్నర్ దాకరపు కృష్ణ. పురపాలక సంఘానికి చెల్లించాల్సిన పన్నుల్ని సకాలంలో చెల్లించాలి. పట్టణ ప్రజలకు మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.